रामचंद्र भगवान की, सीता मैया की, लक्ष्मण महाप्रभु की, राम भक्त हनुमान की। రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మా కటకట వినడి విజయుడు కఠిన చిత్తుని మనసు అరుకదు కర్మములు ఎటులుండునో గదా ధర్మమే నీకుండునమ్మా రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మా దిన దినము నీ చుట్టూ దీనతతో తీరుగా దిక్కెవ్వరిగా ఓయమ్మా దీన పోషకుడను వేడితే దిక్కులన్నీయు ప్రకటమాయెను ఒక్క మాటైనను వినడు ఎక్కువేమని తలదోనమ్మా రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మా कौसल्यनंदन वैदेही मोहन राजीवलोचन रामा कौसल्यनंदन वैदेही मोहन राजीवलोचन रामा युग अवतार परमेश्वर राम युग अवतार परमेश्वर राम असुर निकाडन कोदंड राम असुर निकाडन कोदंड राम भरतार्चित श्री राम राजीवलोचन राम हे भरतार्चित श्री राम राजीवलोचन राम कौसल्यनंदन वैदेही मोहन राजीवलोचन राम कौसल्यनंदन वैदेही मोहन राजीवलोचन राम రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలి గలిగనిందరికి రామచంద్రుడితడు
రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలి చింతామణి తడు సీతాదేవి పాలి చింతామణి తడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు సీతాదేవి పాలి చింతామణి తడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగినిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు నమస్కారం అండి. మై నేమ్ ఈజ్ శివకుమార్ ఆనంద్. జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ వీక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ వ్యవస్థాపకులు అండ్ గురువుగారు రఘు శంకరమంచి గారి దగ్గర ఉన్నాము టెంపుల్లో. మన శ్రీరామనవమి సందర్భంగా నవరాత్రులు పూజ చేసుకొని ఈరోజు 9వ రోజు. మరి బ్రహ్మాండంగా ఎవ్రీ డే పూజలు చాలామంది వచ్చారు. ఈరోజు దాదాపు ఒక 5-6 వేల మంది దాకా బయట చలిలో కూడా నుంచొని చాలామంది భక్తులు వచ్చారు. మన రగ్గారు తన మాటల్లో ఈ 9 రోజులు పండగ ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి వివరంగా చెప్తారు. సాయిరామ్. థ్యాంక్ యూ ఆనంద్ స్వామి. అలాగే జేఎస్డబ్ల్యూ స్వరాజ్ టీవీ వీక్షిస్తున్న
భక్తులందరికీ అలాగే యాజమాన్యానికి దాంట్లో ఉన్న డైరెక్టర్స్కి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన సాయిదత్త పీఠం శ్రీ విష్ణు దేవాలయం తరపు నుంచి. మీకు తెలుసు, మనం ఉగాది రోజు మీరు ఆల్రెడీ పంచాంగ శ్రవణం ఇవన్నీ కూడా మన టీవీ ద్వారా అందరికీ చూపించారు, అందరు వీక్షించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 9 రోజులు వసంత నవరాత్రి సెలబ్రేషన్స్ చేసుకున్నాం మనం. ఎవ్రీ ఇయర్ ఉగాది సపరేట్గా, రామనవమి సపరేట్గా చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం రెండు కలుపుతూ వసంత నవరాత్రి సెలబ్రేషన్ చేసుకున్నాం. ఉగాది నుంచి మార్చి 22 నుంచి ఈరోజు 30 తారీఖు వరకు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చక్కగా జరిగినాయి. అయితే ప్రతిరోజు కూడా ఉదయం బాబాగారి హారతి 7 o'clockకి, 8 o'clock అభిషేకం, అలాగే మధ్యాహ్నం ఈవినింగ్ 5కి సంధ్యా హారతి, 5:30 విష్ణాసనం పారాయణం. ఆ తర్వాత ప్రతిరోజు కూడా 6:30 PM దేవి ఖడ్గమాల పూజ, స్పెషల్గా కుంకుమార్చనలు. చాలామంది ముత్తైదులు ఆడవాళ్ళు వచ్చి రోజు కూర్చొని కుంకుమార్చన పూజ, లలిత సహస్రనామం పారాయణం ఇవన్నీ రోజు చేసేవారు. దాంతోపాటు వాల్మీకి రామాయణం కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల పారాయణం జరిగింది మన దగ్గర 9 రోజులు. దాంతోపాటు మధ్యాహ్నం 3 గంటలకి సుందరాకాండ పారాయణం, అది కూడా ఈ 9 రోజులు చక్కగా జరిగింది. ఇవన్నీ ఎవరి కోసం చేసాం? మా కోసం కాదు, అందరూ బాగుండాలి, వరల్డ్ పీస్, అందరూ చక్కగా ఉండాలి, అన్ని ఫ్యామిలీలు బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి, మనం పుట్టిన దేశం బాగుండాలి, అన్నీ మనం కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసాం. ప్రతిరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కాకుండా మనం ప్రతిరోజు బాబాగారి స్పెషల్ పూజలు వేరే, అమ్మవారి పూజలు వేరే, రాముల వారి పూజలు, ఇలా అన్నీ చేసుకుంటూ ఈ 9 రోజులు ఎంతో చక్కగా చేసుకున్నాం. ప్రతిరోజు కూడా మన వాలంటీర్స్, డైరెక్టర్స్, అలాగే SDP ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అలా ఈ రోజున రామనవమి రోజున ఉదయం 6 గంటలకి హారతి ఇచ్చాం బాబాగారికి, 7 గంటలకి బాబా స్పెషల్ అభిషేకం చేసుకొని 8 గంటలకి 7:30 నుంచి రాముల వారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమైనవి. అమ్మవారికి గౌరీ పూజ చేసాం. అమ్మవారిని కూర్చోబెట్టి గౌరీ పూజ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కళ్యాణానికి కొంచెం టైం ఉంటే బాబాగారి దగ్గర స్పెషల్గా ఈ రోజున ఫ్రూట్స్తో యాపిల్, ఆరెంజ్, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్తో స్పెషల్ పూజ, సహస్రనామార్చన పూజ చేసాం. భక్తులందరూ వచ్చి ఆ పూజలో పాల్గొన్నారు. ఎంతో చక్కగా డెకరేషన్ చేసాం మనం ఆ ఫ్రూట్స్ని, మీరు చూసే ఉంటారు. అది కాకుండా ఆ పూజ అయిపోతూనే స్వామివారికి, రాముల వారికి, సీతమ్మ వారికి ఎదుర్కోళ్ళు కార్యక్రమం చేసుకొని కళ్యాణ కార్యక్రమం, స్వముహూర్తం, తలంబరాలు, మాంగళ్యధారణ ఇవన్నీ చేసుకున్నాం. ఎంతోమంది దంపతులు వచ్చి కూర్చొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అంతా అయ్యేటప్పటికల్లా 1:30, 2 o'clock అయింది. అందరూ లంచ్ మహాప్రసాదం తీసుకొని వెళ్ళారంటే మళ్ళీ వెంటనే కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. మరలా 4 o'clockకి అమ్మవారి పూజ, లలితాసనం పారాయణ చేసుకొని, అలాగే 5 o'clock సంధ్యాహారతి, 5:30 విష్ణాసనం పారాయణ చేసుకున్నాం. 6 to 7 రాముల వారి పట్టాభిషేకం, అలాగే బాబాగారి ద్వారకామాయిలో మనం షిడిలో ఎలాగైతే చేస్తారో అలా రైస్ బ్యాగ్ని మనం మారుస్తూ ఉంటాం రామనవమికి. అలా రైస్ బ్యాగ్ పూజ చేసుకుని రైస్ బ్యాగ్ చేంజ్ చేసుకున్నాం. 7 o'clockకి బాబాగారి పల్లకి, రాముల వారి పల్లకి, అమ్మవారితో పల్లకి ఉత్సవాన్ని ప్రారంభం చేసుకున్నాం. బయటికి తీసుకెళ్లి పల్లకి ఉత్సవం జరుగుతున్న సమయంలోనే ఇక్కడ రాముల వారి దగ్గర శతగళార్చన, 100 మంది భక్తులు కూర్చొని, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరు కూర్చొని శతగళార్చన అని చెప్పి ఎవరి ఇయర్ మనం చేస్తాము. 9 సంకీర్తనలు చేస్తారు, స్వామికి అర్పిస్తారు. అది మన రేఖా టీచర్ గారు ఆధ్వర్యంలో మన మదన్ గారు కల్చరల్ ఇన్ఛార్జి చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అలాగే అది అయిపోతూనే పల్లకి ఉత్సవం పూర్తి చేసుకొని లోపలికి వచ్చాము. ఇప్పుడు ఇంకా కార్యక్రమాలు అయిపోలా. ఇవాళ నైట్ అంతా కూడా మన దేవాలయం తెరిచే ఉంటుంది. ఇప్పుడు 10 గంటల నుంచి రేపు ఉదయం 6 దాకా అఖండ భజన్స్, సాయినామ సంకీర్తన, అలాగే రామనామ సంకీర్తన ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దానికి కూడా కొంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు పగలంతా కూడా అఖండ సచ్చరిత్ర పారాయణ కూడా జరిగింది. ఉదయం నుంచి రాత్రి దాకా చాలామంది భక్తులు పారాయణ చేస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ 9 రోజులు చేసుకోగలిగాం. అయితే ఇన్ని కార్యక్రమాలు జరగాలంటే నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు, ఎంతోమంది సహకరించారు. ఎప్పుడు చెబుతూనే ఉంటాను, దాతలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. ముందుగా దాతలకి ధన్యవాదాలు. దాంతోపాటు దాతలు ఉండగానే సరికాదు, ఇవన్నీ చేయాలంటే స్టాఫ్ ఇన్వాల్వ్ అవ్వాలి. స్టాఫ్ చక్కగా వాళ్ళు ఈ 9 రోజులు రెస్టులు లేకుండా చక్కగా చేసిన స్టాఫ్కి, అలాగే వాలంటీర్స్, SDP ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఎన్నో గంటలు ఇక్కడ సేవ చేసి వెళ్ళారు వాళ్ళకి. అలాగే డైరెక్టర్స్ ఎప్పుడు ఫీల్ అవ్వరు, వాలంటీర్ లాగా ఫీల్ అవుతారు. వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళు. అలాగే భక్తులు చక్కగా వచ్చి ఎంతసేపు అయినా వెయిట్ చేసి పూజల్లో పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేశారు. అలా
మన అందరికి కూడా ఎవరైతే సహకరించారో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అన్ని టీములకి, ఎస్డిపి చాలా టీమ్స్ ఉన్నాయి, టెక్ టీం అని, మీడియా టీం అని, అన్నప్రసాద్ సేవ అని, సేవా గ్రూప్ అని, చారిటీ గ్రూప్ అని, ఏ గ్రూపులు ఉన్నారో అన్ని గ్రూపులకు కూడా ధన్యవాదాలు. కిచెన్ గ్రూపు, అలాగే ప్రసాదం గ్రూపు, ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా రాములవారి అనుగ్రహం, బాబా అనుగ్రహం, శ్రీమాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వీక్షిస్తున్న మీ అందరికి కూడా శ్రీరామచంద్రమూర్తి, సీతామ్మవారు, అలాగే సాయినాథ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. రఘుస్వామి, పల్లకీ సేవలో ఈసారి ప్రతిసారి చేస్తారు. పిల్లలు పెద్దలు నృత్యం భక్తి పారవశ్యంతో ఎంతో చక్కగా డ్యాన్స్ చేశారు. దానికి మీ స్పందన? చాలా నాన్న సంతోషం. నాకు ఏంటంటే మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇదంతా కూడా మన కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ తెలియాలి. చాలామందికి నేను చెప్పేది అదే, ఇన్ని ఫంక్షన్లు, ఇన్ని వ్రతాలు, ఇన్ని నవరాత్రులు చేస్తున్నామంటే మనతో పాటు మీరు వస్తూ పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి తెలియాలి విషయాలు. ఆ ఉద్దేశంతోనే పల్లకీ ఉత్సవంలో ఈ రోజున జెంట్స్తో అందరితో కూడా స్పెషల్ డ్యాన్స్ చేయించాం, జెంట్స్ అందరిని కలిపి ఉత్సాహంగా. అలాగే మా మాతలు, లేడీస్ ఆడపడుచులందరూ కలిసి డ్యాన్స్ చేశారు. వీళ్ళిద్దరే కాకుండా కిడ్స్, చిన్నపిల్లలందరూ కలిసి డ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా ఆ కాసేపు అన్నీ మర్చిపోయి బాబా ఎదురుగా, అమ్మవారి ఎదురుగా, రాములవారి ఎదురుగా డ్యాన్స్ చేశారు. ఇలా అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నా కోరిక. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. సుమారుగా 5,000 నుంచి 6,000 మంది భక్తులు వచ్చి ఈ రోజున దర్శనం చేసుకొని వచ్చిన అందరికి కూడా పానకం, వడపప్పు ప్రసాదం అందించాం. దాంతోపాటు ఫ్రూట్ అందించాం. దాంతోపాటు ప్రసాదం బాక్స్ కొంతమంది తినేవాళ్ళు తిన్నారు, తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్లారు. ప్రసాదం బాక్స్ కూడా అందించాం. దీనికి అలా అందరికి కూడా అందించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అది నాన్న. థ్యాంక్ యూ రఘుస్వామి. మా జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య వీక్షకులందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అలాగే మీకు, జగదీష్ గారికి, ఆనంద్ గారికి, జగదీష్ గారికి, ఇంకా దాంట్లో ఉన్న జేఎస్డబ్ల్యూలో పనిచేస్తున్న వాళ్ళకి, స్వరాజ్ టీవీలో పనిచేస్తున్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వామి. నా పేరు వెంకట్ అండి, వెంకట్ మంత్రిప్రగడ. నేను ఇక్కడ వన్ ఆఫ్ ద ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. మొత్తం అంటే అకౌంట్స్ మొత్తం నేను ఇక్కడ ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్. సో ఈ నవరాత్రులు గురించి ఇంతమంది జనాలు, బహుశా నేను అనుకోవటం న్యూ జెర్సీలో ఇంత భారీ ఎత్తున ఈరోజు పల్లకీ సేవ కానీ, ఈరోజు మా పొద్దున్న నుంచి శ్రీరామ కళ్యాణం కానీ, కన్నుల పండుగగా ఎంతో శ్రద్ధ భక్తులతో ఎంతోమంది ఫ్యామిలీస్, పిల్లలతో సహా వచ్చారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి ఇవాళ. ఎందుకంటే ఇంతమంది వస్తారు అనుకున్నట్టుగా వచ్చారు. ఇన్ జనరల్ నేను సాయంత్రం మళ్ళీ వచ్చేసరికి కార్ పార్కింగ్ లేదు మాకు. ఇంత పెద్ద ప్రయాణంలో ఎక్కడ పార్కింగ్ లేదు. జనరల్గా నేను టెంపుల్ ముందు పెట్టుకునేవాడిని, ఇవాళ టెంపుల్ అవతల ఎక్కడ దొరికింది మాకు. లోపల రావడానికి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పట్టింది, ఎందుకంటే అంత పెద్ద క్యూ ఉంది. బయట అన్ఎక్స్పెక్టెడ్గా చలి బాగా ఎక్కువగా ఉందండి. ఇంత చలిలో కూడా అంతమంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దాదాపు బయట మొత్తం పార్కింగ్ లాట్ ఫుల్ అయిపోయింది. చాలా మంది. ఇంత రెస్పాన్స్ బహుశా న్యూ జెర్సీ ఏ టెంపుల్లోనూ ఈరోజు ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే ఒకటి ఇక్కడ రఘు శర్మ శంకరమంచి గారు ఏంటంటే ప్రతి పండగ ఫెస్టివల్ని ఆ విధంగా తీసుకొస్తాడు ఆయన. ఆ మూడు కల్పిస్తాడు, జనాలు రప్పిస్తాడు. అలాగా అది దానికి కూడా మంచి టీం ఉంది. మేమందరం కూడా ఆయనకి, మాతో పాటు ఆయన ఉంటాడు కాబట్టి మేమందరం కలిసిపోయి ఉంటాం కదా. సో మాకు ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్. దాంతో మేము కష్టపడి పనిచేస్తాం. దాని ఫలితం ఇవాళ చూశారు కదా. ఇవాళ ఇవాళ ఎక్కడ అసలు. కానీ ఇంకోటి గ్రేట్ అండి, అన్నదానం టీం ఏం చేశారండి ఇవాళ, ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే లైన్ కంట్రోలింగ్ కానీ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంత మంచి అకేషను, ఇలా రాములవారి కళ్యాణం ఇంత బాగా. అంటే నేను ఇండియాతో కంపేర్ చేయను, నేను ఇండియాలో ఇంత ఎప్పుడు చూడలేదు. కానీ బట్ అమెరికాతో కంపేర్ చేసుకుంటే మాది ఆసం. అసలు న్యూ జెర్సీ, ఎస్పెషల్లీ న్యూ జెర్సీ మారిమోగిపోతుంది. ప్రతి వాళ్ళు కూడా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అండి. చాలా ఎస్పెషల్లీ మన ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ ప్రసాదం అనేది రగ్గారికి అది ఆయన పూర్వజన్మ సుకృతమో, వాళ్ళ మదర్ చేసుకున్న పుణ్యమో. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాను కదా, ఎవరికి కాదనక ఎంతమంది వచ్చినా రాత్రి 11 అయినా వాళ్ళకి ప్రసాదం ఇవ్వండి ఎవరు వెళ్ళరండి. అది మాత్రం భగవంతుడి కృప. మీరు దాని గురించి రగ్గారిని ఎలా? నేను ఇక్కడ 2014లో వచ్చానండి, ఆయన తీసుకొచ్చాడు. అప్పటి నుంచి నా ప్రయాణం సాగుతుంది. చాలాసార్లు ఆయనతో కంటెస్ట్ చేశాను నేను. సార్ మీరు అన్న ఏంటి ప్రసాదం మామూలుగా చిన్న బాక్స్ ఇవ్వండి, ఏంటి మనం చాలా సేవ్ చేయాలి ఇదంటే, ఓ మీరు అలా అంటారా అని చెప్పేసి, నేను డొనేషన్ తీసుకొస్తాను, ఈ ప్రోగ్రామ్ ఆవడానికి వీలేదన్నారు. చెప్పినప్పుడు మీరు డొనేషన్ తీసుకురండి, నిజంగా ఆపద్దు, మనం ఎవరు మేము అందరూ సపోర్ట్ చేస్తాం.
అన్నదానం అని ఒకటి పెట్టాడు, అన్నప్రసాదం అని. దానికి రెగ్యులర్గా దాతలు క్రియేట్ చేస్తున్నారు. దాంతో మేము స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ. సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఆయనకి అంతమంది తిని వెళ్ళిపోయి అన్ని 4 రకాలు తింటే మళ్ళీ నార్త్ ఇండియన్స్ వస్తారని వాళ్ళకి మళ్ళీ చపాతీలు వేరేగా అన్నీ చేయిస్తాడు. అలాగా ప్రతి వాళ్ళకి అన్నిటికీ అలాగే రియల్లీ గ్రేట్ అండి అది. ఆ విషయంలో మాత్రం ఇంతమందికి ఆయన ఇవ్వడం, వాళ్ళందరూ ఆనందంగా వెళ్తారు. అలాగే ఇంటికి కూడా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తుంటామాట. మేము ఆపం, ఎందుకంటే ఇంట్లో మా పెద్దవాళ్ళు ఉన్నారు, రాలేకపోతున్నారంటారు. సో ఇట్స్ రియల్లీ అంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు. మరి ఆ దేవుడి కృప ఇన్ని సంవత్సరాలైనా ఎవరికి కాదనక ప్రతి వాళ్ళకి తింటారు, మళ్ళీ ఇంటికి పట్టుకెళ్తారు. అంటే ప్రసాదం అంటే ప్రసాదం కాదు, ఫుల్ భోజనం అండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ భోజనము. లంచ్ అనుకోండి, డిన్నర్ అనుకోండి, ఏదైనా సరే ఎంతమంది వచ్చినా అందరూ తింటారు, తీసుకెళ్తారు. అది మాత్రం భగవత్ కృప. మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచినండి రాత్రి క్లోజ్ అయ్యే వరకు అసలు మీకు ఉంటుంది, ఫుడ్ అలా ఉంటుంది అక్కడ. వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు, పెడుతుంటారు. అక్కడ భక్తులు వస్తారు, తింటారు, హ్యాపీగా వెళ్తారు అందరూ కూడా. అది మీకు మోర్ హ్యాపీ అండి. అది కాకుండా ఈవేళ అసలు ఎస్టానిషింగ్ మాట. ఈరోజు ఎస్టానిషింగ్, టెరిఫిక్ అండి. ఇంతమంది జనం, ఈ జనాల్లో మేము అందరూ ఉండడం, తర్వాత ఇట్స్ వెరీ నైస్. చూస్తారు బ్యాండ్ ఎంత బాగుందో, గూబంస్ అంత బాగా చేశారు అందరూ కూడా. అందరూ డ్యాన్సులు చేయించి ఇలాగా ఆయన యాక్టివేట్ చేస్తాడు అలాగా. సో వెరీ హ్యాపీ అండి ఇవాళ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ వీక్షకులందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి థ్యాంక్ యూ స్వామి. మరి మన దగ్గర ఇంకో స్వామి ఉన్నారు. మీరు ఏమన్నా ఒక్క మాట శ్రీరామనవమి గురించి ఎలా ఫీల్ అయ్యారు మీరు? ప్రతి సంవత్సరం మిమ్మల్ని చూస్తూ ఉంటాను, మీ ఫీలింగ్స్ ఒక్కసారి. నేను అన్నదానంలో ఉంటానండి. రఘు శర్మ శంకరమంచి గారు అమేజింగ్, నభూతో నా భవిష్యతి, నోబడీ క్యాన్ ఆర్గనైజ్ లైక్ దిస్. ఎక్స్ట్రాడినరీగా చేశారండి. ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ, ద డివోటీస్ అండ్ ఆల్సో ఆల్ ద వాలంటీర్స్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ స్వామి.